కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలవబోతున్నామని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో పలు గ్రామాల్లో జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం వల్ల గ్రామాల్లో పండుగ వాతావరణం కనబడింది. ఒకనొక దశలో పెనుగుదూరు గ్రామంలో 2 పార్టీ అభ్యర్థులు ఎదురుపడగా ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా సిఐ శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు కరప మండలం పాతర్లగడ్డ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యాంకర్ శ్యామలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగున మహిళలు మంగళహారతులు పట్టారు. అనంతరం పెనుగుదూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రచార రథంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓటర్లకు అభివాదం తెలుపుతూ ఓట్లను అభ్యర్థించారు. ఇంటింటికి మహిళలు పూలతో ఘన స్వాగతం పలికి మంగళహారతులు పట్టారు. జై కన్నబాబు, జై జై కన్నబాబు అంటూ గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు సతీష్, తుమ్మలపల్లి శ్రీను, బండారు ప్రసాద్, బండారు వెంకటేశ్వరరావు, రాంబాబు, శ్రీను, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చాలా మనకి సక్సెస్ఫుల్గా మేము మళ్ళీ మీరే రావాలని కోరుకుంటూ ఉన్నారు. వెలుగుదులో కానీ పాతలగడ్డలో కానీ చాలా మంచి మెజార్టీతో మేము ఉంటామని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంటు కాకినాడ పార్లమెంట్ 7 స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం. చాలా బలంగా ఇవాళ పార్టీ ఉంది. పార్టీ పునాదులు చాలా బలంగా ఉన్నాయి. పార్టీ పట్ల అభిమానం, ప్రేమ చాలా చూపిస్తూ ఉన్నారు. ఎదురొచ్చానంటేనే మనకు అర్థం తప్పకుండా మేము తెలుస్తాం. వెలుగుదురు గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసాం. ఆలయాలు కట్టాం, తాగునీటి ట్యాంకులు కట్టాం. అదేవిధంగా ట్రైన్లు, రోడ్లు నుంచి ఇంకా పంచాయతీ సచివాలయం దానితో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మిగిలిపోయి ఉంటే పార్టీ కూడా పూర్తి చేస్తామని మాటిస్తూ ఉన్నాం. ఇది కేవలం 3 ఏళ్లలో చేసిన అభివృద్ధి. ఎందుకంటే 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కరోనాలో పోయింది. అయినా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ చాలా బ్రహ్మాండంగా చేయగలిగాం. బాలమ్మ ఆలయాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణం చేశారు పెద్దలందరూ. అదేవిధంగా ఇప్పుడు దేవుడి పాలనలో సత్యం తల్లి ఆలయం కూడా నిర్మాణం జరుగుతుంది. అన్ని కులాలకు సంబంధించిన నాయకులు కానీ ప్రజలు కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మళ్ళీ స్థానికంగా మీరే కావాలని మమ్మల్ని ఆశీర్వదించడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పార్టీ ఆంధ్ర పార్టీ అనేది మరొకసారి రుజువైంది. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.